చిలక ఇప్పుడు బస్లో పోతుంది. పాండ్యం అంటే ఆ మాత్రం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయండి. ఒక రేంజ్ పాండ్యంని హైవేతో పోలుస్తాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్. సో మొత్తానికైతే ఈరోజు రైడ్లో డైలీ కంటెంట్లో నా ఫేవరెట్ హీరోస్ అయితే ఎవరో తెలుసుకుందాం అన్నమాట. వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. అంతకంటే ముందు మీకైతే ఒక విషయం చెప్పాలా, నా ఫేవరెట్ హీరోస్ ఎవరో కాదనమాట. భయ్యా సన్నీ యాదవ్, నీలు ఆర్ట్స్ అన్న, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్, ఇంకా రైడర్ సలేమోన్, ఇంకా వంశీరెడ్డి వ్లాగ్స్ అన్న, ఇంకా రైడ్ విత్ విజే, లైఫ్ ఆఫ్ రమేష్ అన్న, ఇంకా తమిళనాడులో సోలో రైడర్. రైడ్ విత్ విజే అన్నది నేను బై మిస్టేక్ కర్నూలు అనుకున్నా, అన్నదైతే హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్ అయితే బైక్ ట్రిప్లో అయితే చాలాసార్లు వెళ్ళా అనమాట. సో నాకు అప్పుడైతే క్యామ్ లేకపోయిండే, జస్ట్ ఒక ట్రిప్లో ఎంజాయ్ చేయడానికి అయితే బైక్ మీద వెళ్ళింది. సో అప్పుడైతే తెలియదు అనమాట. అప్పుడు వరకు భయ్యా సన్నీ యాదవ్ అన్న మాత్రమే తెలుసు అనమాట. ఆ తర్వాత ఈ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ అన్న, వంశీరెడ్డి వ్లాగ్స్, నీలు ఆర్ట్స్, ఈ అన్నోళ్ళు అయితే మొత్తం తెలిసింది అనమాట. సో నా లడక్కి అయితే ప్లానింగ్ ఎలా చేసిందనమాట, ఎలా చేసినానంటే వీళ్ళే అనమాట నా మోటివేషను. సో ఫస్ట్ నా ఫేవరెట్ రైడర్ అయితే భయ్యా సన్నీ యాదవ్ అనమాట. అన్న అయితే అన్న వల్లనే అనమాట లడక్ అనే ప్లేస్ అయితే ఉందని నాకైతే తెలియడము. సో ఆ తర్వాత అన్న అయితే కేటీఎంలు, డ్యూకులు దాంతో పోతుంటే అరే మనం కూడా కొనాలిరా కేటీఎం అనే ఫీలింగ్ వస్తుండే అనమాట. కానీ బడ్జెట్ లేదు. సో అట్లా చూస్తూనే ఉండి మనం కూడా రైడర్ కావాలిరా అన్నని చూసి, అన్న చూడు ఎట్లా మంచిగా లాక్ చేస్తూ రైడర్ అయ్యిండో అని. సో అట్లా అనమాట. ఆఫ్టర్ దెన్ కొన్ని రోజుల తర్వాత హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ హరియన్న అయితే వచ్చిండనమాట. స్ప్లెండర్ ప్లస్ మీద లడక్ ట్రిప్ అయితే చేసిండు. అన్న స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ, ఎందుకంటే నీ వల్లనే కదా నేను హెచ్ఎఫ్ డీలక్స్ మీద కూడా రైడ్ చేయొచ్చు అనే నమ్మకం వచ్చినది. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ అన్న. నా మెయిన్ సెకండ్ రైడర్ ఈ మనిషి అనమాట. సో ఈ అన్న వల్ల నా లడక్ రైడ్ అయితే డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందనే నమ్మకం వచ్చిందనమాట. సో థ్యాంక్స్ అన్న. ఆఫ్టర్ థర్డ్ వన్ అన్నంపటే వంశీరెడ్డి అన్న కూడా వెళ్ళిండనమాట లడక్కి. అది ప్లాటినం బైక్తో, స్ప్లెండర్ ప్లస్ అండ్ ప్లాటినం, వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ అనమాట నా దగ్గర నుంచి. ఎందుకంటే చిన్న లో సీసీ బైక్స్తో కూడా మన పట్టుదల ఉంటే ఎటువంటి ప్లేస్నైనా రీచ్ కావచ్చు అనే నమ్మకం అయితే ఇచ్చారు కదా ఇద్దరు. సో అందుకోసం అయితే స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ అన్న. ఆఫ్టర్ చాలామందికి డౌట్ అనమాట, లో సీసీ బైక్ కదా, సో స్పీడ్ పోతే ఏమైనా ఇబ్బంది వస్తుంది, ఇంజన్ ఊరికనే హీట్ అయ్యిద్ది, సో అది ప్రాబ్లం అని చాలామంది భయపడుతుంటారు అనమాట. అప్పుడైతే సడన్గా వచ్చిండు యూట్యూబ్లో అన్న, నీలు ఆర్ట్స్ అన్న అయితే ఏకదం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ బైక్ గురించి అయినా దేని గురించి అయినా ఇంకా ఒక కంటెంట్ అంటే దాంట్లో ఫుల్ క్లారిటీతో ఉంటారు అనమాట. సో నా ఫోర్త్ రైడర్ ఈ అన్న అయితే ఈ ఏ సీసీ బైక్ అని ఇంపార్టెంట్ కాదనమాట, దేంట్లో అయినా లడక్ వెళ్ళొచ్చు అనే, ఏదైనా ప్రాబ్లం వస్తే
మనకై మనమే ఎలా రిపేర్ చేసుకోవాలి, ఏంటి పరిస్థితి, అసలు ప్రాబ్లం రాకుండా చూసుకునేటట్టు చెప్తాడనమాట. ప్రాబ్లం వచ్చినా పెద్ద భయపడాల్సింది ఏం అవసరం లేదు. సో జస్ట్ టూల్ కిట్ యూజ్ చేస్తే మన చేతులను మనమే రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో రిపేర్ చేసుకోవడం ఏంది కథ, మొత్తం ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎంత డిస్టెన్సు, ఏం కథ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. లో సీసీ బైక్లో ఎట్లా వెళ్తే సేఫ్టీగా ఉంటుంది, ఏ స్పీడ్లో వెళ్తే సేఫ్టీగా ఉంటుంది, ఎందుకు సౌండ్ వస్తుంది, మొత్తం బైక్లో ఎందుకు సౌండ్ వస్తుంది, బైక్ ఇంజన్లో. సో మొత్తం అయితే చెప్తాడనమాట అన్న. సో ఈ అన్న వల్ల నాకు ఇంకా ఫుల్ పికప్ అనేది వచ్చిందనమాట. అంటే ఐ మీన్ ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేసిందనమాట. లడాక్ రైడ్ వెళ్ళేద్దాం అని హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ మీద అని. సో గట్టిగా ఫిక్స్ అయితే అయినా అనమాట. సో మా విలేజ్ నుంచి లడాక్ వచ్చేసి జస్ట్ వెళ్ళడానికి 3000 to 3500 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో టోటల్ ఓవరాల్గా నాకు 7000 కిలోమీటర్స్ వచ్చింది పోయి వచ్చేటలకు. సో ఈ ముగ్గురు అన్నోళ్ళ వల్ల నా డ్రీమ్ అయితే ఫామ్ అయిందనమాట. సో వీళ్ళ వల్లనే నాకు నా డ్రీమ్, అసలు డ్రీమ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది అనేది అయితే వీళ్ళ ముగ్గురు వల్లనే క్రియేట్ అయిందనమాట. సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ 4 మెంబర్స్: భయ్యా సన్నీ యాదవ్ అన్న, వంశీరెడ్డి వ్లాగ్స్, హెచ్ఎన్ మోటో వ్లాగ్స్, నీలో ఆర్ట్స్. వీళ్ళ 4 మెంబర్స్కి స్పెషల్ థ్యాంక్స్. మీ వల్లనే కదా నా గోల్ అనేది ఏంటి అనేది ఒక నా మైండ్లో ఒక రైడర్ లాగా ఫీల్ చేసేసింది అన్నమాట. మనం కూడా అన్నోళ్ళలాగా లడాక్ అయితే రీచ్ కావాలి అని ఫీల్ వచ్చేసింది. సో అందుకోసం అయితే నేనైతే రెడీగా ఉన్నా, బట్ బడ్జెట్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకుంటే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. సో మీకైతే మంచి మంచి లొకేషన్స్ చూపిస్తుంటా, మంచి మంచి ప్లేసెస్ చూపిస్తుంటా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరి ఎన్నెన్నో కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకునే పాటైతే మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో అందుకోసం అయితే ప్లీజ్ కీప్ సపోర్టింగ్, డూ సబ్స్క్రైబ్. సో మొత్తానికైతే ఈ వీడియోలో ఈ వ్లాగ్ ఇంతే అండి. డూ సబ్స్క్రైబ్. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి అనుకుంటే నా అకౌంట్ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్ చేయండి. సో నేను ఏదైతే కొత్తగా వీడియో పెట్టానో ఆ వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వస్తుందన్నమాట. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియోలో ఇంతే. సో ఇంకా స్పీడ్ మోషన్లో అయితే చూసేద్దాం వ్యూ. బాయ్.